ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 65వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజు మరణించుట తెలిసి రాణులు రోధించుట అనే కథగా వింటారు. దశరథ మహారాజు ఈ విధంగా విలపించిన పిమ్మట మౌనంగా ఉండడం చూసి రామ ప్రవాస దుఃఖితురాలుగు కౌసల్య రాజుకు నిద్ర పట్టినది అని తలచి అతన్ని మేల్కొల్పలేదు. పుత్ర శోకం చేత పీడిత మనస్సు గల కౌసల్య శోక శ్రమ చేత అలసిపోయి ఉన్నది. అందుచేత ఆమె భర్తతో ఇంకేమీ మాట్లాడకుండా మరల శయనం పైన శయనించింది. సుమిత్ర కూడా ఇట్లే చేసి ఉంటుంది అని మనం ఊహించవచ్చు. ఇంతలో రాత్రి గడిచింది. మర్నాడు ప్రాతకాలమునందే ఉత్తమమైన సంస్కారము విద్యాకళ మంగళ వాక్యాలను పలుకుతూ సూతులు, స్తోత్ర పాఠకులు, స్తుతి గీతాలు పాడు గాయకులు తమ తమ స్తుతి పాఠ వంశవల్యాది పాఠాలు చేస్తూ రాజగృహాన్ని చేరారు. ఉచ్చైస్వరంతో ఆశీస్సులు పలుకుతూ రాజును స్తుతిస్తున్న వారి స్తోత్ర ధ్వని ప్రాసాదం యొక్క విశాల ప్రదేశమునందు వ్యాపించింది. సూతులు స్తోత్రములు చేసే సమయంలో పాణివాదకులు దశరథుడు పూర్వం చేసిన కృత్యములు ఉదాహరిస్తూ చప్పట్లు చరుస్తూ పాడారు. చెట్ల కొమ్మల మీద పంజరాలలోనూ ఉన్న రాజగృహానికి సంబంధించిన పక్షులన్నీ ఆ శబ్దానికి మేల్కొని రొద చేయడం ప్రారంభించాయి. వందిమాగధులు ఉచ్చరించిన పుణ్య శబ్దములు, వీణాధ్వనులు, ఆశీర్వాద రూపాలైన గాథాచందోనిబద్ధ గేయాలు ఆ గృహాన్ని నింపివేశాయి. పిమ్మట మంచి ఆచారం కలవారు, రాజసేవయందు నిపుణులు అయిన జనులు పూర్వం వలనే దశరథుని సేవించడానికి వచ్చారు. వారిలో స్త్రీలు, కంచుకులను అధిక సంఖ్యలో ఉన్నారు. స్నానం చేయించడంలో నేర్పుగల పరిచారికలు కాలానికి అనుగుణంగా నియమానుసారంగా బంగారు ఘటములలో మంచి గంధం కలిపిన ఉదకాన్ని తీసుకువచ్చారు. ఎక్కువ మంది కన్యకలున్న స్త్రీలు శరీరానికి అలదుకునే మంగళ ద్రవ్యాలను, తినే వస్తువులను, వస్త్రాదులను తీసుకువచ్చారు. దశరథ మహారాజు కొరకై తీసుకుని వచ్చిన ఆ పదార్థాలన్నీ కూడా మంచి లక్షణాలు కలవై యథాశాస్త్రంగా అమర్చబడి సుగుణ సంపత్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పరిజనమంతా రాజుకు దగ్గరగా మాత్రం వెళ్లకుండా ఉత్సుకతతో ఏమైనదా అని శంకిస్తూ సూర్యోదయం వరకు అదే విధంగా వేచి ఉన్నారు. అటు పిమ్మట దశరథ మహారాజు శయనము దగ్గరకు వెళ్ళడానికి అధికారం గల స్త్రీలు అతని శయనం దగ్గరికి వెళ్లి మేలుకొలిపారు. వినయంతోనూ నయముతోనూ ఉచిత రీతిని ప్రవర్తించే ఆ స్త్రీలు దశరథుని శయనం స్పృశించి చూసినా కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు. ఆ స్త్రీలు చేష్టలను, కదలికలను బట్టి నిద్రా స్వభావమును గుర్తింపగలిగిన వారు. అట్టి ఆ స్త్రీలు రాజు ప్రాణముల విషయమున శంకతో వణికిపోతూ ప్రవాహానికి ఎదురుగా నిలిచిన తృణముల చివరి భాగముల వలె అయిపోయారు. రాజును చూచిన పిమ్మట అంతవరకు సందేహిస్తున్న స్త్రీలు ఏ పాపాన్ని శంకించారో అది నిశ్చితమైంది. పుత్ర శోకము ఆక్రమించగా నిద్రపోతున్న కౌసల్య సుమిత్రలు మరణించిన వారు వలె మేల్కొనలేదు. కౌసల్య శోకం చేత కాంతి విహీనురాలై శరీరఛాయ కూడా మారిపోగా కృంగి కృషించి ఉండడం చేత చీకటి కప్పిన నక్షత్రం వల్లే ప్రకాశించలేదు. రాజు పక్కనే ఉన్న కౌసల్య, ఆమె పక్కనే ఉన్న సుమిత్ర కూడా దుఃఖము వలన కలిగిన కన్నీళ్ల చేత వ్యాకులమైన ముఖాలతో ప్రకాశహీనంగా ఉన్నారు. ఆ విధంగా నిద్రపోతున్న రాణులిద్దరినీ ఆ రాజును చూసి రాజు నిద్రలోనే మరణించాడు అని అంతఃపుర జనులు తలచారు, అనగా తెలుసుకున్నారు. పిమ్మట ఆ స్త్రీలందరూ అరణ్యంలో తమ గుంపునకు నాయకుడైన గజము దూరమైపోయినప్పుడు ఆడ ఏనుగులు బిగ్గరగా ఏడ్చినట్లుగా బిగ్గరగా స్వస్వరంగా ఏడ్చారు. ఆ స్త్రీల ఆక్రందన ధ్వని చేత హఠాత్తుగా తిరిగి వచ్చి కౌసల్య సుమిత్రలు నిద్ర నుండి మేల్కొన్నారు. కౌసల్య సుమిత్రలు ఆ దశరథ మహారాజును చూసి స్పృశించి హా నాథా అని అరుస్తూ నేల మీద పడిపోయారు. నేల మీద దొరలుచు బూడిద చేత కప్పబడిన కౌసల్య ఆకాశము నుండి క్రిందికి పడిన నక్షత్రం వలె కాంతి విహీన అయి ఉన్నది. నేలపై పడి ఉన్న కౌసల్య ఆ స్త్రీలకందరికీ చంపబడి నేలపై పడి ఉన్న ఆడయేనుగు వలె కనబడింది. కైకేయి మొదలైన రాజభార్యలందరూ ఏడుస్తూ దుఃఖం చేత పీడితులై స్పృహ తప్పి నేలపై పడిపోయారు. ఏడుస్తున్న ఆ స్త్రీలు అత్యధికమైన ఆ ధ్వనిని అవిచ్ఛిన్నమగునట్లు చేశారు. ఆ ధ్వనిని గృహము ప్రతిధ్వనిచే ఇంకనూ అధికం చేయగా దానితో గృహమంతా నిండిపోయింది. దశరథుడు మరణించగానే ఆ గృహమునందు ఆనందం తొలగిపోయింది.
పరిజనులందరూ భయ విభ్రాంతులై ఏమీ చేయడానికి తోచకుండా ఉండిపోయారు. నలుమూలల నుండి ఏడ్పులే వినపడుతున్నాయి. బంధువులందరూ దుఃఖం చేత పీడితులయ్యారు. ఎటు చూసినా దైన్యం, విషాదం కనపడుతున్నాయి. యశస్శాలి రాజశ్రేష్ఠుడు అయిన దశరథుడు మరణించినట్లు తెలియగానే అతని భార్యలు అతన్ని చుట్టుముట్టి చాలా దుఃఖిస్తూ, జాలి కలిగినట్లుగా ఎక్కువగా ఏడుస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అనాథుల వలె విలపించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 65వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజు మరణించుట తెలిసి రాణులు రోధించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 66వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మంత్రులు రాజు శవాన్ని తైలపాత్రలో ఉంచుట, రాణులు విలపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.